శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపినందుకు హోలీ పండుగను చేసుకుంటారు. శ్రీకృష్ణుడి ఆలయాలు ఉన్న మధుర, బృందావన్, బరసానా ప్రాంతాలలో హోలీ వేడుకలు అంబరాన్నంటుతాయి. కానీ పరమశివుడు కొలువై ఉన్న కాశీలో హోలీ పండుగను చాలా ప్రత్యేకంగా, భిన్నంగా నిర్వహిస్తారు. 5 రోజుల ముందే అక్కడ హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి. కానీ రంగులతో కాదు, చితాభస్మంతో. కాశీలోని మణికర్ణికా ఘాట్ వద్ద నిత్యం దహన సంస్కారాలతో చితిమంట మండుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ సంవత్సరానికి ఒకే ఒక్క పండుగ వస్తుంది. అదే రంగుభరీ ఏకాదశి. ఇది హోలీకి 5 రోజుల ముందు ఉంటుంది. సాధువులందరూ సమావేశమై శివభజన, ఆట పాటలతో రంగుభరీ ఏకాదశి రోజు మణికర్ణికా ఘాట్ వద్ద ఉన్న మసన్ ఆలయంలో ఘనంగా హారతి నిర్వహిస్తారు. తరువాత పార్వతీ పరమేశ్వరులను ఊరేగిస్తారు. ఈ కార్యక్రమాన్ని దోమ్ రాజకుటుంబానికి చెందిన బహదూర్ చౌదరి ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఊరేగింపు పూర్తయ్యాక మణికర్ణికా ఘాట్లో ఒక చితికి హారతి ఇచ్చి ఆ చితాభస్మాన్ని శివుడికి సమర్పిస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న నాగసాధువులు, అఘోరాలు, శివభక్తులు చితాభస్మంతో హోలీ ఆడతారు. వీళ్లంతా భాంగ్ లేదా గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకుంటారు. దీనిని మసాన్ హోలీ అని కూడా అంటారు. మసాన్ హోలీ అంటే మరణ పండుగను జరుపుకోవడంతో సమానంగా భావిస్తారు. మనుషులు అహం, దురాశ వంటి దుర్గుణాలు వదిలి వారి జీవితం బూడిదగా మారి ముగుస్తుందని మసాన్ హోలీ బోధిస్తుందని పండితులు చెబుతారు. కేవలం బూడిద మాత్రమే చివరికి మనిషికి మిగిలేదనే కఠిన సత్యాన్ని బోధిస్తుంది. అందుకే హోలీని రంగులతో కాకుండా చితాభస్మంతో జరుపుకుంటారు. ఈసారి ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా ముగిసిన తర్వాత నాగసాధువులు మసాన్ హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు కాశీ చేరుకున్నారు. అందుకే ఈ ఏడాది కాశీలో హోలీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.